అనగానే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్‌గా అందరికీ తెలుసు. ఈ డయాబెటిస్‌ని మేనేజ్ చేయడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్‌సైజెస్ ఎంత అవసరమో, మంచి హోమ్ రెమెడీస్ కూడా అంతే అవసరం. ఈ వీడియోలో మనము డయాబెటిస్‌ని నియంత్రించేటువంటి 5 హెర్బల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మొదటి హెర్బ్ అలోవెరా. అలోవెరా అనగానే ఇది విరివిగా స్కిన్ కండిషన్‌లో వాడేటువంటి ఒక హెర్బ్‌గానే అందరికీ తెలుసు. కానీ ఇది డయాబెటిస్‌ని తగ్గించడంలో అలోవెరా బాగా ఉపయోగకారిగా ఉంటుంది. ఇది ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల మన ప్యాంక్రియాస్‌లో ఉండేటువంటి బీటా సెల్స్ యొక్క రిపేర్‌లో ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేయడంలో కూడా ఈ అలోవెరా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేయడంలో, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని మనకు స్టడీస్‌లో తెలుస్తుంది. ముఖ్యంగా అలోవెరా అనేది ఈ యొక్క షుగర్ లెవెల్స్‌ని బాగా కంట్రోల్ చేయడమే కాకుండా, ప్యాంక్రియాస్ యొక్క పనితీరును ఇంక్రీజ్ చేయడంలో అలోవెరా ఉపయోగపడుతుందని తెలియబడింది. సో, అలోవెరా పల్ప్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క షుగర్‌ని నియంత్రించుకోవచ్చు. డయాబెటిక్ కిడ్నీ కండిషన్స్‌లో లేదంటే మన ఐ హెల్త్‌ని బూస్ట్ చేయడంలో గూడా ఈ యొక్క అలోవెరా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. రెండవ హెర్బ్ చూసుకున్నట్టయితే సిన్నమన్ లేదా దాల్చిని అంటాం. సిన్నమన్ అనేది ఒక పాపులర్ స్పైస్‌గానే అందరికీ తెలుసు. సో, ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా షుగర్ తీసుకోవాలి లేదా స్వీట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ యొక్క షుగర్ యొక్క నీడ్‌ని లేదా అమౌంట్‌ని రెడ్యూస్ చేయడానికి ఈ సిన్నమన్ పౌడర్‌ని ఆ యొక్క స్వీట్స్‌కి యాడ్ చేయడం అనేది మనం విరివిగా చూస్తూ ఉంటాం. సో, ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ సిన్నమన్ అనేది వాడకం అనేది చాలా పాపులర్ అని మనము చెప్పొచ్చు. ఈ సిన్నమన్ ఎక్కువగా వాడడం ద్వారా ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లేదా హెచ్‌బీఏవన్స్‌ని కంట్రోల్ చేయడంలో మనకు దాల్చిని ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లిపిడ్ మెటబాలిజంని రెగ్యులరైజ్ చేయడంలో, బ్లడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో మరియు టైప్ 2 కండిషన్ డయాబెటిక్ వాళ్ళలో కూడా సిన్నమన్ వాడకం ద్వారా ఇవన్నీ గూడా కరెక్ట్ లెవెల్‌లో కంట్రోల్‌లో ఉన్నట్టుగా మనకు రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. మూడవ హెర్బ్ కాకరకాయ లేదా కరేలా దీన్ని బిటర్ మిలన్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కాకరకాయ జ్యూస్‌ని కానివ్వండి, లేదంటే రా కాకరకాయని తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కంట్రోల్ అవుతున్నట్టు మనకు రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. కాకర అనేది ఒక ఏజ్ ఓల్డ్ హెర్బ్ లాగా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఒక ముఖ్యమైన హెర్బ్ లాగా మనకు ఈ మన ఇండియన్ హిస్టరీలో గూడా మనం చూసుకోవచ్చు. నాలుగవ హెర్బ్ చూసుకున్నట్టయితే గనుక ఫెనుగ్రీక్ లేదా మెంతులు. మెంతులో ఉండేటువంటి రిచ్ కెమికల్స్ ద్వారా మరియు అందులో ఉండేటువంటి ఎక్కువ ఫైబర్ వల్ల ఇది కార్బోహైడ్రేట్ డైజెషన్‌ని స్లో చేయడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మెంతుల పౌడర్‌ని కానివ్వండి, లేదంటే మెంతుల్ని నానబెట్టి రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఉంటారో వాళ్ళను టైప్ 2 డయాబెటిక్ మారే ఏదైతే అవకాశం ఎక్కువగా ఉంటుందో దాన్ని తగ్గించుకోవడంలో ఈ ఫెనుగ్రీక్ పౌడర్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, మన ఆన్సెట్ ఆఫ్ డయాబెటిక్ ఏదైతే ఉందో మొత్తానికి మనల్ని నాన్ డయాబెటిక్‌గా చేయడానికి గూడా ఈ ఫెనుగ్రీక్ పౌడర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డయాబెటిస్ ఉంటారో వాళ్ళు గనక రెగ్యులర్‌గా ఈ మెంతి పొడిని వాళ్ళ ఆహారంలో చేర్చుకోవడం గానివ్వండి, లేదా మెంతి పొడిని డైరెక్ట్‌గా తీసుకోవడం ద్వారా గూడా వాళ్ళు డయాబెటిస్‌ని బాగా నియంత్రించుకోవచ్చు. ఐదవది చూసుకున్నట్టయితే జింజర్ అని అంటాం. లేదంటే అల్లం ముక్కలు. ఈ అల్లం ముక్కల్ని టీలో వేసుకొని తీసుకోవడం లేదా అల్లంని మనము ఈ వంటలో ఒక హెర్బ్‌గా చేర్చుకోవడం ద్వారా గూడా మనకు ఎక్కువగా డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడంలో గూడా జింజర్ ఉపయోగపడుతుందని మనకు అన్ని స్టడీస్‌లో ప్రూవ్ అవ్వడం జరిగింది. సో, ఈ 5 హెర్బ్స్ అనేవి గూడా డిఫరెంట్ కండిషన్స్‌లో మనకు హెల్ప్ అవుతూ ఉన్నాయి. సో, డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు లేదా ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉండేవాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆల్రెడీ మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ తీసుకునే స్టేజ్‌కి వెళ్ళకుండా ఉండాలి అనుకునే వాళ్ళు గూడా ఈ 5 హెర్బ్స్‌ని డిఫరెంట్‌గా వాళ్ళకు అవకాశాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు లేకుండా సో, మీకు అందుబాటులో ఏ హెర్బ్ ఉంటే ఆ హెర్బ్‌ని మీరు విరివిగా వాడుకోవడం ద్వారా వీటిలో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ మీకు హెల్ప్ చేసి మీ యొక్క డయాబెటిస్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డయాబెటిక్ పేషెంట్స్ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు గనక ఇతరత్ర డౌట్స్ ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.